నంద్యాల బైర్మల్ స్ట్రీట్ నందు మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అటుగా వెళ్తూ బైర్మల్ వీధి మున్సిపల్ హైస్కూల్ రోడ్డులోని విజయ్ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి అందరితో సరదాగా కలిసి మాట్లాడుతూ ఒక సామాన్యుడిలా బాబు ఓ దోశ వేయంటూ దోశ వేయించుకొని టిఫిన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేను చూసిన జనం శిల్పా రవణ టిఫిన్ చేస్తున్నాడంటూ వారి సెల్ ఫోన్లలో ఫోటోలను క్లిక్ అనిపించారు. నంద్యాల ప్రజలే తన కుటుంబంగా భావించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అందరితో సరదాగా మాటామంతి కలిపారు. ఈ సందర్భం యూత్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. సాదా సీదాగా మాజీ ఎమ్మెల్యే ప్రజలతో మమేకం కావడం జరిగింది. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. పెరుగని ఆయుధమై దూసుకెళ్ళే రవణ. పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవణ. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ఈరోజు శుభదినంగా భావిస్తున్నాను. మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మా టిఫిన్ సెంటర్ విజిట్ చేశాడు. ఈ గత సంవత్సరం అయినాక కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో పరామర్శించడం కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం మా దగ్గరకు వచ్చి మా చెంతకే వచ్చి మాకు అన్ని ధైర్యం చేకూర్చున్నాడు. నేనున్నాను, ఏ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినా కూడా మేము ఉంటాము, ధైర్యంగా ఉంటాము. వైసీపీ ప్రభుత్వం ఎప్పటికైనా కార్యకర్తలుగా అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చి వెళ్ళినాడు. మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా గమనించాలా, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏ విధంగా సేవ చేసినాడు. ప్రజలు అది గుర్తించక టీడీపీ ప్రభుత్వానికి గద్దెనెక్కించినారు. కానీ ఇప్పుడు సంక్షేమాలు ఎవరే అందడం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మళ్ళీ మా నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ప్రజల చెంతకు వెళ్ళి వాళ్ళు చేస్తున్న మోసాన్ని వివరిస్తూ కార్యకర్తలకు ధైర్యం చేకూరుస్తూ అందరినీ కలుస్తూ ఉన్నాడు. మా కార్యకర్తలకు ధైర్యంగా ఉంది, ఇప్పుడు చేదోడుగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ శిల్పా కుటుంబము ఎప్పటికీ సహకరిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రజానీకం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళను. ఈ రాజకీయాలు అనేది ఎప్పటికీ ఉంటాయి పోతాయి, కానీ రాజకీయం టైం కానప్పుడు కూడా వాళ్ళు శిల్పా సహకార రూపంలో సరుకులు డిస్కౌంట్ రూపంలో అయితేమి శిల్పా నాగిన్ రెడ్డి గారు అయితే శిల్పా సహకార బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మోహన్ రెడ్డి గారు అయితే గత కాలంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే సొంతంగా పింఛన్లు ఇచ్చినాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో 1000 రూపాయలు పెంచి మేమే ఇస్తున్నామని ఘనత చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు, గమనించాలి. వచ్చేసారైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టించాలని కోరుకుంటున్నాను. జై రవణ, జై జగన్.